హైదరాబాద్లోని ఉప్పల్ చిల్కానగర్లో గూడపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 28 వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి సువాసిని హాజరయ్యారు. వర్ధంతి సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్య శిబిరం, అన్నదానం, చీరల పంపిణీ నిర్వహించారు. నందమూరి తారక రామారావు ఎన్నో కష్టనష్టాలు కోర్చి క్రమశిక్షణ, పట్టుదల ఆయన్ని స్థాయికి తీసుకొచ్చాయని, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని అన్నారు. తెలుగు ప్రజలు ఉన్నంతకాలం చిరస్థాయిలో నందమూరి తారక రామారావు నిలిచిపోతారని సుహాసిని కొనియాడారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. అందరూ కూడా అన్నదానాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ రావటం జరిగింది. శరత్ చౌదరి గారు గూడపాటి ఫౌండేషన్ తరఫున నన్ను ఇక్కడ ఆహ్వానించారు. ఆయన ఫౌండేషన్ తరఫున ఇక్కడ మెడికల్ క్యాంప్ కానీ, అన్నదాన కార్యక్రమం, చీరల పంపిణీ జరుగుతుంది. నందమూరి తారక రామారావు గారు ఒక కథానాయకుడు, మహానాయకుడు, యుగపురుషుడు, శకపురుషుడు. ఆయన క్రమశిక్షణ, పట్టుదల, ధైర్యం ఆయన ఈ స్థాయికి చేర్చింది. నందమూరి తారక రామారావు గారు అందరూ అనుకుంటారు, ప్రజలు అందరూ ఆయనది ఒక పూలబాటని. ఆయన ఎన్నో ఉడుకుదుడుకులు, కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నారు. ఆయన జీవితాన్ని మలుచుకున్నారు పూలబాటగా. సో మనందరము ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఒక మెట్టు మనం ముందుకు వెళ్ళాలి. ఆయన ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొని దాని తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి సినిమాలో హీరోగా, విలన్గా ఎన్నో పాత్రలు పోషించిన ఆయన ఎప్పుడు టాప్గా నిలిచారు. ఎందుకంటే తెలుగు ప్రజలు ఆయనకు అండగా నిలిచారు కాబట్టి. సో ఆ తెలుగు ప్రజలకి సేవ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నినాదమే కూడు, గూడు, గుడ్డ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేవారు నందమూరి తారక రామారావు గారు. సో వాళ్ళకి ₹2 కిలో బియ్యం కానీ, ఇళ్ల నిర్మాణం, చేనేత వస్త్ర పంపిణీ, అన్ని కార్యక్రమాలు చేశారు. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పెన్షన్లు కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు, దెన్ మధ్యాహ్న భోజన పథకాలు, అట్లా అవన్నీ ఇవాళకి కూడా కొనసాగుతూనే. సో నందమూరి తారక రామారావు గారు తెలుగువారు ఉన్నంతకాలం ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. అండ్ వన్స్ మోర్ థ్యాంక్స్ టు శరత్ గారు, నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.